స్తుతించడానికి, ఆరాధించడానికి, నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అర్హులము కాదు, యోగ్యులము కాదు నా తండ్రి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి నా తండ్రి. మహాపరిశుద్ధుడవు నీవు నా తండ్రి. ఏ పాటి వారము నా తండ్రి. నీటి బుడగ లాంటి మా బ్రతుకులు ఎప్పుడు రాలిపోతాం మాకైతే తెలియదుగా నా తండ్రి. పరిశుద్ధమైన బ్రతుకులో పరిశుద్ధమైన జీవితం నిన్ను పోలి నడుచుకునే కృప మీరు మాకు అనుగ్రహించి ఈ దినమంతా నీ హస్తాల కింద మమ్మల్ని కంచి వేసి కాయలించమని అడుగుతా ఉన్నాం నా తండ్రి. ఒట్టివారం మట్టివారం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. నీ దాసురాల చేత ఏ మాటలు అవసరమో మాకు వినిపించి విని విడిచిపెట్టే వారంగా కాకుండా నీకు మహిమకరంగా, నీకు ఘనతకరంగా మా బ్రతుకులు మేము చక్కదిద్దుకొని నా తండ్రి, మా ప్రవర్తన మేము చక్కదిద్దుకొని, మా మాటలు మేము చక్కదిద్దుకొని, మా చూపులు మేము చక్కదిద్దుకొని నా తండ్రి, మా ప్రవర్తన మేము చక్కదిద్దుకొని నా తండ్రి, నీ సాక్షిగా నిన్ను పోలి జీవించే బిడలముగా మమ్మల్ని బలపరచమని అడుగుతా ఉన్నాం నా తండ్రి. వాడబడుతున్న నీ దాసురాలను దీవించండి, పరిశుద్ధాత్మతో మీరు నింపండి నా తండ్రి, మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. జాయిన్ అయినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో, ఏ అవసరతలతో ఉన్నారో నా తండ్రి నీకు బహుటంగా తెలుసు ఆయన. ప్రతి ఒక్క కన్నీరును నా తండ్రి మీరు తుడచమని అడుగుతున్నా, ప్రతి అవమానాన్ని మీరు కొట్టివేయమని అడుగుతున్నా, ప్రతి అనారోగ్యాన్ని మీరు నా తండ్రి స్వస్థపరచమని అడుగుతా ఉన్నాం నా తండ్రి. ఏ కుటుంబంలో నా తండ్రి ఎలా నా తండ్రి ఉన్నదో నా తండ్రి, ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నారో నా తండ్రి మాకైతే తెలియదు నా తండ్రి. ప్రతి కుటుంబం ఆత్మీయంగా బలపడటానికి నీ సాక్షిగా నా తండ్రి వారు జీవించడానికి కృప దయచేసి నా తండ్రి, చివరి దినాల్లో ఉన్నటువంటి మేము నా తండ్రి నీకు మహిమకరంగా మేము బ్రతకటానికి మీరు సహాయము దయచేయమని ఒట్టివారం మట్టివారం అని జ్ఞాపకం చేసుకుంటూ నదుడిని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. జాన్సన్ ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో ఆత్మీయించడానికి ఐరన్ రీటా సైమన్ గారు వారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించిన కొన్ని మాటలండి. ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందినవారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అంటే రీటా గారికి ఎంతో ఇష్టం. వారు సిఎన్ఐ చర్చ్కి హాజరవుతూ క్రమం తప్పకుండా వాక్యం పంచుకుంటూ ఉంటారండి అక్కడ. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి రీటా గారు అంటే మనందరం ఎంతో ఇష్టపడుతూ ఉంటాము. మరి అట్లాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటానికి జ్యోతిర్మయ సిస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Right. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. Nice to see all of you all this morning, friends. So today we're going to, I hope everybody's kept that paper, book and some a pencil ready, because I'm going to tell you portions of the Bible I want you all to read during the Passion Week, the week before Easter, the week before Easter, when we start from Palm Sunday. I want you all to read these certain passages, so every day of that Passion Week, you people can read a little bit of understanding about the Lord. So before I begin, let's say prayers. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one. I thank you for the blessings on all the people who are present here, the people also who could not make it this morning, Heavenly Father. I ask for blessings on them. I also ask for special blessings on the people who are not well and could not make it, Heavenly Father. Touch them and heal them, Heavenly Father. And I continue to pray that they will be healed in time, Heavenly Father. I also pray, Heavenly Father, that the words that I speak this morning will come from you, Heavenly Father. Speak through me, Heavenly Father, that the people, Heavenly Father, may not only understand, but may also follow the words that you have given them for the week, Heavenly Father. I commit this morning, I commit each one of us into your mighty hand and ask for blessing. In your very precious and holy name, I ask this prayer.
Amen. ఆమెన్. ఆమెన్. So, friends, this morning, let me know, can anybody tell me the last year I had spoken about how to calculate for Easter? Does anybody know how to calculate for Easter? Can anybody recall it? Because I asked you all to write it on your Bible also. I asked you all to write it so you can teach your children about it. Very few times that we ever get to hear something, but I want you all to write it in your Bibles. Teach your children how to calculate when Easter comes. మరి గత సంవత్సరంలో ఈస్టర్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేశారు. మరి వాటి విషయాలు ఎవరైనా చెప్పగలరా? అంటే ఈస్టర్ దినాన్ని ఎలాగా క్యాలిక్యులేట్ చేసి మరి మరి క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం రాయబడిందో దాన్ని తెలియజేశాను. వాటిని గుర్తుపెట్టుకొని రాసుకోవాలని, వాటిని బోధించాలని కూడా మీకు హెచ్చరిక చేశాను. అదే రీతిగా ఈ రోజు మనం ఇస్తున్న సందేశము కూడా మీరు రాసుకోవాలని, మీ నోట్స్ పెన్ను తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే అది హోలీ వీక్ అనేది ఆ యొక్క ఉద్దేశములను మనం ఈ దినాన్ని మరి నేర్చుకోబోతున్నాం కాబట్టి వాటిని రాసుకోవాలి. ఎవరైనా ఈ విషయాలు గత సంవత్సరం బోధించినవి చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. Okay. Now, equinox, does anybody? Let me tell you all this. The equinox falls on the 21st of March, right? Yes. Equinox on the 21st of March. Write that quickly. Equinox is on the 21st of March, always. Spelling EVI. EQI. EQI. NOX. NOX. Equinox. March. EQI NOX. Yes. Yes. Equinox is always falls on the 21st of March. It is the full moon after the equinox. The full moon after the equinox. ఈక్వినాక్స్ అంటే మార్చి 21st వస్తుంది. దాని తర్వాత మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది వస్తుంది. It is the Sunday after the full moon. తర్వాత వచ్చే అదే ఆదివారం తర్వాత వచ్చే ఆ యొక్క చంద్రగ్రహణము. Okay, so equinox is on the 21st of March. The full moon after equinox, after 21st of March, and then it is the first Sunday after the full moon. ఆ యొక్క ఫుల్ మూన్ అయితే మరి సంపూర్ణ చంద్రగ్రహణం అయిన తర్వాత వచ్చే ఆదివారము. Okay, so I hope everybody has written this. Please write it in your Bibles also, so whenever you need to understand this and you need to calculate, and every year when the date comes out, you can just calculate and see how it works. Okay, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగానే వస్తుంది కాబట్టి దాన్ని మనం లెక్క చూసుకొని ఆ యొక్క ఈస్టర్ వారాన్ని లెక్కిస్తాం. okay. Now the next thing I'm going to ask all of you all to write is passages to read during the Holy Week, the Passion Week. Okay, మరి ప్యాషన్ వీక్ ఆ వారమును మనము ఆ వారంలో చదివే లేఖనాలు కూడా రాసుకుందాం. so we will start with Sunday, the Sunday what is called the Palm Sunday. ఆ తర్వాత అంటే ఫుల్ మూన్ తర్వాత వచ్చేది పామ్ సండే, మట్టల ఆదివారం అంటాం కదా, ఆ యొక్క ఆదివారం. When Jesus enters into Jerusalem triumphantly. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించారు. Okay, so chapters you will read and try to understand is Matthew 21. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 to 17. 1వ వచనం నుంచి 17వ వచనం వరకు. Matthew 21, 1 to 17.
మత్తయి సువార్త 21 అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. The next is Mark 11, 1 to 11. మార్కు సువార్త 11 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. Mark 11, 1 to 11. మార్కు సువార్త 11 అధ్యాయం 1 నుంచి 11 వచనం. The next is Luke 19, లూకా సువార్త 19 అధ్యాయము 28 to 44. 28 నుంచి 44 వచనం వరకు. Luke 19, 28 to 44. లూకా సువార్త 19 అధ్యాయము 28 నుంచి 44 వచనం వరకు. Then you will read John 12, యోహాను సువార్త 12 అధ్యాయము 12 to 19. 12 నుంచి 19 వరకు. John 12, 12 to 19. యోహాను సువార్త 12 నుంచి 19 వచనం వరకు. ఇవన్నీ కూడా ఈ యొక్క మన ఫ్యాషన్ వీక్ ఆ యొక్క శుభ వారములో మనం చదువుతూ ఉంటాం. Then we come to Monday. On Monday, you will read about the cursing of the fig tree and the cleansing of the temple, the cleaning of the temple. Okay? తర్వాత ఆ వారములో ఆ యొక్క సోమవారములో మనము మరి అంజూరపు చెట్టును శపించడం, తర్వాత దేవాలయాన్ని శుభ్రపరచడం, ప్రభు యేసుక్రీస్తు దేవాలయాన్ని మరి ఆయనగా మరి శుద్ధీకరించారు అనేది చూస్తాం. So the cursing of the fig tree you will read in Matthew 21. అంజూరు చెట్టును శపించడం అనేది మత్తయి సువార్త 21 అధ్యాయంలో ఉంది. 18 and 19. 18, 19 వచనాలు. Matthew 21, 18 and 19. మత్తయి సువార్త 21 అధ్యాయం 18, 19 వచనాలు. Then you will also read Mark 11. మార్కు సువార్త 11 అధ్యాయము 12 to 14. 12 నుంచి 14 వచనాలు. Mark 11, 12 to 14. మార్కు సువార్త 11 అధ్యాయము 12 నుంచి 14. Then we will read about the cleansing of the temple. For that దేవాలయమును శుద్ధీకరించడం అనే లేఖనాలను చూస్తున్నట్లయితే you will read Matthew 21, మత్తయి సువార్త 21 అధ్యాయము verses 12 and 13. 12, 13 వచనాలు. Matthew 21, 12 and 13. మత్తయి సువార్త 21 అధ్యాయము 12, 13 వచనాలు. Then Mark 11, మార్కు సువార్త 11 అధ్యాయము 15 to 18. 15 నుంచి 18 వచనాల వరకు. Mark 11, 15 to 18. మార్కు సువార్త 11 అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. Then Luke 19, లూకా సువార్త 19 అధ్యాయము verses 45 and 46. 45, 46 వచనాలు. Luke 19, 45 and 46. లూకా సువార్త 19 అధ్యాయము 45, 46 వచనాలు. Now we will come to Tuesday, and here we will have a few chapters, which is debates with the religious leaders, because don't forget, they were all wanting to know a lot about Jesus and what all he was preaching. They couldn't understand. Towards the end, it was difficult. So these are the debates that Jesus had with the religious leaders who were trying to tell them that whatever he was saying was not right. You remember the Pharisees? They were just trying to prove that Jesus was not right. Then you have the debate with the religious leaders, and then you also have the Olivet Discourse. What is the Olivet Discourse? These are teachings on the Mount of Olives.
ఈ యొక్క మరి ఆ సమయంలో ప్రభు యేసుక్రీస్తు మతాధికారులతో పరిసరులతో ఆయన వాదిస్తూ తను ఏమై ఉన్నారనో వారికి తెలియచేసినప్పుడు వారు వ్యతిరేకించారు. అయినా ఆ విషయాలన్నీ ఆయన వారికి తెలియచేస్తూ ఆలివిడ్ ప్రసంగము మనం చూడొచ్చు ఇక్కడ. So for the debate, you will read the book of Matthew, the Gospel of Matthew, chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ యొక్క చర్చనీయాంశాలు ఉంటాయి. Verses 23 to chapter 23, verse 39. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి 23వ అధ్యాయము 29. Matthew 21, 23 verse to Yes. chapter 23 verse 39. 23వ అధ్యాయము 39వ వచనం వరకు ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మరి ఏదైతే చర్చనీయాంశంగా మాట్లాడిన విషయాలు అక్కడ చూస్తాం. Then Mark 11, మార్కు సువార్త 11వ అధ్యాయము verses 27 27వ వచనం నుంచి to chapter 12 verse 40. 12వ అధ్యాయము 14వ వచనం వరకు ఇవి రాయబడి ఉన్నాయి. Mark chapter 11 verses 27 to chapter 12 verse 40. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 12వ అధ్యాయము 14వ వచనం వరకు రాయబడ్డాయి. And then the Gospel according to St. Luke chapter 20, లూకా సువార్త 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో verses 1 to 47. 1 నుంచి 47వ వచనం వరకు ఈ విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. So Luke chapter 20 verses 1 to 47. లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 47వ వచనం వరకు. Then the Olivet Discourse is Matthew 24, మరి ఆలివెట్ డిస్కోర్స్ అది మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 to 25 1 నుంచి 25వ వచనము. and verse 46. అది తర్వాత 46వ వచనం. Then you have Matthew 24, 1 to 25 and verse 46. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 25 అండ్ మరియు 46వ వచనం. Then you have Mark chapter 13, మార్క్ సువార్త 13వ అధ్యాయము verses 1 to 37. 1 నుంచి 37వ వచనం. Mark 13, 1 to 37. మార్క్ సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 37. Then you have Luke chapter 21, లూకా సువార్త 21వ అధ్యాయము verses 5 to 36. 5వ వచనం నుంచి 36వ వచనం వరకు. Luke 21, verses 5 to 36. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 36వ వచనం వరకు. Then on Wednesday, Judas is betraying the Lord. Okay, Judas is betraying Jesus Christ. మరి బుధవారం దినాన యూద ఇస్కరియోతు యూద ప్రభువైన యేసుక్రీస్తును మరి అప్పగించాడు. Yeah, that is the day he's planning to betray Jesus. And you'll read Matthew 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము verses 14 to 16. 14 నుంచి 16 వరకు. Matthew 26, verses 14 to 16. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు, 14 నుంచి 16 వరకు. Then you read the Gospel according to St. Mark, chapter 14. మార్క్ సువార్త 14వ అధ్యాయము Verses 10 and 11.
10-11 వచనాలు. Mark 14, verses Mark 10 to 11. మార్క్ సువార్త 14-11 వచనాలు. Then you read the Gospel according to Luke, chapter 22, లూకా సువార్త 22వ అధ్యాయము verses 3 to 6. 3-6 వచనాలు. Luke 26, Luke 22, verses 3 to 6. లూకా సువార్త 22వ అధ్యాయము 3-6 వచనాల వరకు. And this is also the day that Jesus is at Bethany. Okay. Now we మరి come to this day. ఈ విషయాలు మరి బేతనీయాలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు రాయబడినవి. So now Thursday, we read about the Last Supper. మరి చివరి ఆ యొక్క దేవుని బలను సమీపించడం అనేది మనం చూస్తాం. In the book of Matthew, chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 to 29. 17-29 వచనాలు. Matthew 26, verses 17 to 29. మత్తయి సువార్త 26 17-29 వరకు. Mark 14. మార్కు సువార్త 14వ అధ్యాయము 12 to 25. 12-25 వచనాలు. Mark 14, 12 to 25. మార్క్ సువార్త 14వ అధ్యాయము 12-25 వరకు. Then Luke chapter 22. లూకా సువార్త 22వ అధ్యాయము verses 7 to 20. 7-20 వచనాలు. Luke 22, verses 7 to 20. లూకా సువార్త 22 7-20 వరకు. Then the upper room discourse. మరి మేడ గదిలో ఉండడం అనేది is John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయము John chapter 13, verses 2 to 14. 2వ వచనం నుంచి 14 వరకు. And verse 31. 31వ వచనం. John chapter 13, verses 2 to 14 and verse 31. యోహాను సువార్త 13వ అధ్యాయం 2-14, అదే రీతిగా 31వ వచనం. Then you have the teachings on the way to Gethsemane. మరి గెత్సెమనేకి వెళ్ళే దారి. And that you will read John 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 to 8. 1-8 వచనాలు. Sorry, John chapter 15, verses 1 to 18. 1 to 18. 15వ అధ్యాయం 1-18 వచనాలు. And chapter 16, verse 1. 16వ అధ్యాయము 1వ వచనం. Okay. You read these. Then also on Thursday and Friday, you will read Jesus in the Garden of Gethsemane. That is Matthew 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి ఆయన గెత్సెమనేలో ఉన్న సమయము. Verses 30 to 46. 30-46 వచనం. Matthew 26, verses 30 to 46. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30-46 వచనం వరకు. Mark 14. మార్కు సువార్త 14వ అధ్యాయము 26 to 42.
26వ వచనం నుంచి 42వ వచనం. Mark 14:26 to 42. మార్క్ సువార్త 14:26 నుంచి 42 వచనాలు. Then Luke chapter 22, లూకా సువార్త 22వ అధ్యాయము 39 to 46. 39 నుంచి 46వ వచనం వరకు. Then we come to Good Friday. మరి శుభ శుక్రవారం గురించి చూస్తే Jesus is betrayed and arrested. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయనను మరి సిలువకు అప్పగించారు. And we read Matthew 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 to 56. 47 నుంచి 56వ వచనం. Matthew 26 verses 47 to 56. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56వ వచనం వరకు. Then you read Mark 14, మార్క్ సువార్త 14వ అధ్యాయము 43 to 52. 43 నుంచి 52వ వచనం. Mark 14, 43 to 52. మార్క్ సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 52 వచనాలు. Then Luke 22, లూకా సువార్త 22వ అధ్యాయము 47 to 53. 47 నుంచి 53 వచనాలు. Luke 22, 47 to 53. లూకా సువార్త 22వ అధ్యాయము 47 నుంచి 53 వచనాలు. Then you read John 18, యోహాను సువార్త 18వ అధ్యాయము verses 2 to 12. 2 నుంచి 12 వచనాలు. John 18, 2 to 12. యోహాను సువార్త 18 2 నుంచి 12 వచనాలు. Then we come to the trial of Jesus on Friday. మరి ఆ యొక్క శుక్రవారం దినాన ఆయన పొందిన శ్రమ ఒక విధంగా మరి వేదన చూడొచ్చు. And this is before Ananas. అననీయాని కలుసుకోకముందు. John 18, యోహాను సువార్త 18 verses 13 to 24. మరి 13వ వచనం నుంచి 24వ వచనం వరకు. John 18, 13 to 24. యోహాను సువార్త 18 13 నుంచి 24 వచనాలు. Then before Caiaphas, మరి కైసర్ని కలుసుకోకముందు. Matthew 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 to 68. 57 నుంచి And Matthew 26, 57 to 68. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి 68 వచనాలు. తర్వాత మార్క్ సువార్త Mark 14, మార్క్ సువార్త 14 53 to 65. 53 నుంచి 65 వచనాలు. Mark 14, 53 to 65. మార్క్ సువార్త 14 53 నుంచి 65. Then before the Sanhedrin, that is before the magistrate, as you will say. Matthew 7, సన్హెద్రిన్ దగ్గరికి వెళ్ళక ముందు మత్తయి సువార్త Matthew 27, verse 1. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనం. Mark 15, verse 1. మార్క్ సువార్త 1వ అధ్యాయము 15:1. And Luke 22,
లూకాసు వార్త 22 66 to 71. 66 నుంచి 71 వచనం. Luke 22, 66 to 71. లూకాసు వార్త 22 అధ్యాయము 66 నుంచి 71 వచనం. Then again Friday you will read a lot of reading on Friday, which is Matthew 27. మత్తయి సువార్త 27 అధ్యాయము. This is before Pilate, okay? Matthew 27 verse 2. మత్తయి సువార్త 27 అధ్యాయం 2వ వచనం. Then 11 to 14. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. Then you read Matthew 27 verse 2 and then 11 to 14. మత్తయి సువార్త 27 అధ్యాయము 2వ వచనము, తర్వాత 11 నుంచి 14 వచనం పిలాతును కలుసుకోవడం. Then Mark 15. మార్కు సువార్త 15వ అధ్యాయము verses 1 to 5. 1 నుంచి 5 వచనాలు. Mark 15 verses 1 to 5. మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. Then Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము 1 to 5. 1 నుంచి 5 వచనాలు. Luke chapter 23 verses 1 to 5. లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. Then read John 18. యోహాను సువార్త 18వ అధ్యాయము verses 28 to 38. 28 నుంచి 38 వచనాలు. John 18 verses 28 to 38. యోహాను సువార్త 18 28 నుంచి 38 వచనాల వరకు. Then before Herod. మరి హేరోదుని కలుసుకున్నప్పుడు. And that you will read Luke 23. లూకా సువార్త 23వ అధ్యాయము verses 6 to 12. 6 నుంచి 12 వచనాలు. Luke 23 verses 6 to 12. లూకా సువార్త 23 6 నుంచి 12 వరకు. Then again before Pilate. మరి మరలా పిలాతును కలుసుకోవడం. Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము verses 15 to 26. 15 నుంచి 26 వచనం వరకు. Matthew 27 verses 15 to 26. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15 నుంచి 26 వచనం వరకు. Then you read Luke 23. లూకా సువార్త 23వ అధ్యాయము verses 13 to 25. 13 నుంచి 25 వచనం. Luke 23 verses 13 to 25. లూకా సువార్త 23వ అధ్యాయము 13 నుంచి 25 వచనం వరకు. Then John 18. యోహాను సువార్త 18 verses 28 28 నుంచి to chapter 19 verse 16. 19వ అధ్యాయము 16వ వచనం వరకు. John 18 యోహాను సువార్త 18 28 నుంచి 20 chapter 19 verse 16. మరి 19వ అధ్యాయము 16వ వచనం వరకు. Then we come to the crucifixion of Jesus Christ. మరి సిలువ వేయబడడం, ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయబడడం. The Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము verses 27 to 56. 27 నుంచి 56. Matthew 27 verses 27 to 56. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 56వ వచనం వరకు.
Mark 15, మార్క్ సువార్త 15 verses 16 to 41. 16వ వచనం నుంచి 41వ వచనం వరకు. Mark 15, 16 to 41. మార్క్ సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 41వ వచనం వరకు. Then Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయము 26 to 49. 26 నుంచి 49వ వచనం. Luke 23, verses 26 to 49. లూకా సువార్త 23వ అధ్యాయము 26 నుంచి 49 వరకు. Then John 19, యోహాను సువార్త 19వ అధ్యాయము verses 17 to 30. 17 నుంచి 30వ వచనం వరకు. John 19, 17 to 30. యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుంచి 30 వరకు. Then we have, remember the stations of the cross, the 7 sayings on the cross. That is Mark 15, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ మార్గము, తర్వాత సిలువలో మాట్లాడిన మాటలు 7 మాటలు. మార్క్ Yes. సువార్త It goes on from verse 34 onwards. మార్క్ 16, Mark 15, verse 34 onwards. మార్క్ సువార్త 15వ అధ్యాయము 34 తర్వాత ఆ మాటలు ఉన్నాయి. Then Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయము verses 34, 34వ వచనము, 43, 34 to 43. 43 and 46. 43, 46 వచనాలు. So Luke 23, verses 34, 43 and 46. లూకా సువార్త మరి 23వ అధ్యాయము 34వ వచనము, 46, 43, 46 వచనాలు. John 19, యోహాను సువార్త 19వ అధ్యాయము verses 26 to 28. 26 నుంచి 28 వచనాలు. John 19, verses 26 to 28. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. And finally, we come to Jesus is buried. Okay. ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడు. Mark 15, మార్క్ సువార్త 15వ అధ్యాయము 42 to 46. 42 నుంచి 46. Mark 15, 42 to 46. మార్క్ సువార్త 15వ అధ్యాయము 42 నుంచి 46 వరకు. And John 19, యోహాను సువార్త 19, 31 to 42. 31 నుంచి 42 వచనాలు. John 19, 31 to 42. యోహాను సువార్త 19, 31 నుంచి 42 వచనాలు. Now, if anybody has missed out anything and wants to catch up on what was passages that were given today, please definitely contact me, call me up on my mobile number, and I will give you all the readings again, whichever ones that you have missed. Okay. మరి ఏదైనా ఈ యొక్క లేఖన భాగాలు ఒకవేళ మీరు తప్పిపోయినట్లయితే నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తిరిగి వాటిని ఇస్తారు. లేదంటే ఈ యొక్క వీడియోని మరలా చూసినా మీకు అర్థమవుతుంది, రాసుకోవచ్చు. So 2 things you must remember. One is to write how to calculate Easter Sunday, which I have given you again. Write it in your Bibles. And then the second is all the readings for the Passion Week, the week before Easter. Okay. మరి మనము
ఈక్వినాక్స్ మార్చి 21, తర్వాత వచ్చే మరి సంపూర్ణ చంద్రగ్రహణము తర్వాత వచ్చే ఆదివారము, తర్వాత ప్యాషన్ వీక్ గురించి మీకు లేఖనాలు తెలియజేశాను. Okay. Now today's passage for today ఈ is రోజు నేర్చుకునే వాక్యం the meaning of the death of Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరణము గురించి మనం నేర్చుకుందాం. And remember, friends, we have been talking for the last few weeks how Jesus is preparing his disciples and how he is going from place to place, giving sermons and giving examples, giving sermons to the people, because his time is nearing. He can sense the timing in himself, and he's trying to help the people to understand that they will have him only for a little while now, and after that they will not see him anymore. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య జీవితంలో శిష్యుల్ని సిద్ధపరచడమే కాకుండా మరి తన సమయం అవుతుంది కాబట్టి ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఆయన సంచరిస్తూ తన యొక్క బిడ్డలందరినీ ఆయన సంసిద్ధపరుస్తున్నారు. ఆయన మరణాన్ని గురించి వారికి హెచ్చరిక చేస్తా వచ్చారు. And for this we will cover passages from Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో చూస్తాము ఆ లేఖనము గురించి. Isaiah 53 verses 1 to 12. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు. చదువుమండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన. మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతనిని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనలో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతడు నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను కనుక ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడైన జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారిలో నేను అతని పాలు పంచి పెట్టేదను. గనుల్లో కలిసి అతని కొలసము విభాగించుకొనెను. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను.
అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. Thank you, Jyoti. Thank you very much. Now, friends, chapter 20, Isaiah chapter 53 is also one of the very, very important verses, chapter in the Bible. Why? Because it explains so clearly Jesus's need for us, what he is going to go through, what he is suffering, why people do not believe him, and what is his purpose in our life. ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మరి ప్రభు యేసుక్రీస్తు ఎందుకు ఆయన మనకు అవసరము, లేకపోతే మనం ఆయనకి ఏ రీతిగా అవసరమై ఉన్నాం, ఏ రీతిగా ఆయన మరి తన ఉద్దేశములను మరి తను పొందవలసిన వేదనను మరణమును ఈ యొక్క విషయాలన్నిటినీ ఈ యొక్క లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నవి. And the whole thing is a sequence to his crucifixion. మరి ఆయన ఏ రీతిగా సిలువేయబడతారు అనేది కూడా మరి యెషయా ప్రవచించినట్టుగా చూస్తున్నాం. And what he will go through before he is crucified. మరి సిలువేయబడక ముందు కూడా ఆయన ఎటువంటి బాధను అనుభవించారు అనేది కూడా తెలియజేయబడింది. And what did the people do? They kept taunting him and telling him, if you really are somebody, why is it you can't save yourself? మరి నీవే మరి గొప్పవాడు, లేకపోతే తండ్రిని ఎరిగినవాడు కాబట్టి నిన్ను నీవెందుకు మరి విడుదల చేసుకోలేదు అని ప్రశ్నించారు. But yet we all know, friends, what happens. He just, even when people were questioning him, he still gave that respect to his Father. He never said everything is I or me. No. He said, if it is my Father's will, it is in the hands of my Father. Everything, that great honor and respect he gave to his Father. మరి ప్రభు యేసుక్రీస్తు నా వలన నేను చేయవాలి అనేది కాదు, కానీ తండ్రి యొక్క చిత్తము మరి నా ద్వారా నెరవేర్చబడుతుంది అనేది చాలా స్పష్టంగా తండ్రిని యొక్క మరి పరిపూర్ణ చిత్తమును తెలియచేస్తూ తను ఏమి చేస్తున్నాడో లేకపోతే ఏది అనుభవిస్తున్నాడో అనేది ఈ లేఖనంలో మనం గ్రహిస్తాం. And he kept also telling his disciples and people around him when his Father called him, what is he going to do? He told them that, he will be there only for a little while, but then he is going to take care of the rest of the world forever. మరి ప్రభు యేసుక్రీస్తు కొంతకాలం మట్టుకే మీ మధ్య ఉంటాను, మరి తర్వాత ఆ బాధ్యతను అంతటిని కూడా మీరు స్వీకరించాలి అనే విషయాల్ని తెలియచేస్తూ వచ్చారు. And the important thing, friends, is we must know that Jesus was sent to earth. Why was he sent to earth? So that we can relate our life with him. He was a human being like us. We needed to also relate because if God had given us instructions and all, we would never have understood it, because God's ways are so different. But Jesus was an example of people like you and me, what he went through. But what he went through, you and I can never, and for generations, never go through. ప్రభు యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి ఒక మనుష్యుడిగా రావడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. అంతేకాకుండా మనము ఆయన అనుసరించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు పొందిన యొక్క శ్రమ అనుభవము గుండా మరి దేవుడు ఏ దీవెనైతే మనకు అనుగ్రహించారో దానిలో మనము మరి వెళ్తామనేది ఆయన ఇక్కడ తెలియచేయలేదు. And what we really need to know is the suffering he went through is only for us and because of us. మరి ఆయన పొందిన యొక్క శ్రమ యొక్క కారణము లేకపోతే ఉద్దేశం ఏమైందంటే మీరు మరి మనమందరము కూడా, నీవు నేను కూడా ఆ యొక్క అనుభవంను మరి మన కొరకే ఆయన దానిని అనుభవించిన వాడుగా ఉన్నారు.
so he could intercede with his Father for us. మన కొరకు ఆయన తండ్రి ఎదుట విజ్ఞాపనము చేసెను అనేది కూడా మనం చూడగలము. Now let us read the book of Romans chapter 5. రోమా పత్రికలో 5వ అధ్యాయంకి వెళ్దాం. Verses 12 to 21. 12 నుంచి 21వ వచనము. రోమా పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 21 Romans వరకు 5 chapter చదవమంటారా మేడం? చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితయ్యుండెను, అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబట్టకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. ఆమేన్. Amen. Thank you, Prithita. Now here, what are we talking about, friends? Here we are reading about how sin came into the world. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఒక మనుషుల ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించను అనేది మనకి అర్థమవుతుంది. And here, if we read verse 16, it says, and there is a difference between God's gift and the sin of one man. ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కృపా వరమును అదే రీతిగా ఒక మనుషుని యొక్క అపరాధ మూలముగా అనేది మనం చూస్తున్నాం. And what happens? What was God's gift? God's gift was his open hand in giving. He did not stop us from enjoying anything or getting anything. దేవుడిచ్చిన ఆ యొక్క కృపా వరమును మనం సంపూర్ణంగా అనుభవించడానికి అక్కడ ఎటువంటి అడ్డు అనేది లేదు. And what happened? ఏం జరిగిందంటే all God wanted Adam to do was not to eat any fruit from one particular tree. That was it. He gave them all the fruit trees, everything. He just said, out of this tree, don't eat. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి దేవుడు మరి అబ్రహామునికి ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ యొక్క తోట ఫలములన్నీ తినడానికి ఆయనకు అధికారం ఉంది, కానీ ఆ యొక్క ఒక్క చెట్టు యొక్క ఫలం మాత్రం తినడానికి అధికారం ఇయ్యలేదు. And came the devil. He wanted to tell them that this is not true, because whatever God did, Satan had to deny that, and he had to go exactly opposite to what was being told to man by God.
మరి దేవుడు ఏదైతే ఆదాము హెచ్చరిక చేశారో మరి సాతాను వచ్చి అది అలాగూ కాదు అనే విధముగా లేకపోతే ఈ ఫలము కూడా తినొచ్చు అని ఆయనని శోధించినట్లు మనకి అర్థమవుతుంది. And the sentence after the verse, first part of verse 16, after the one sin came the judgment of guilty. మరి పాపము చేసిన ఒక్కని వల్ల శిక్షా విధి కలిగినట్టు అని 16వ వచనంలో చూస్తున్నాం. But after so many sins came the undeserved gift of not guilty. మరి ఏదైతే ఒకని పాపం వలన శిక్షా విధి కలిగినట్లుగా ఆ పాపం కలగలేదు, కానీ అనేకమైన అపరాధములను మరి చేయడాన్ని బట్టి ఆ యొక్క శిక్షా విధికి కారణమైంది. So friends, this is what happened. We sinned. God gave everything with an open hand. He didn't stop you from anything except one tree. Then Adam disobeyed. He bit that apple. And then what happened? Sin came into the world. But after many sins, what came? The undeserved gift of not guilty. The undeserved gift of not guilty. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు సంపూర్ణంగా అన్ని ఈవులను మరి ఆదాముకి ఇచ్చాడు. అయితే ఒక్క చెట్టు ఫలము తినకూడదు ఆయన హెచ్చరిక చేయడమే కాకుండా, అయితే మరి దేవుడు ఇచ్చిన మరి ఆ యొక్క కృపా వరములో ఏదైతే మరి అపరాధ మూలముగా కలిగి వచ్చింది కాబట్టి మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు అదే కారణమైంది ఆయన ఇచ్చిన కృపావరమును బట్టి. So since we do not have time, friends, I want you all to read John chapter 12 verses 20 to 36. John 12 verses 20 to 36. But I wanted to say these few words regarding today's passage. Today's passage, we are reading about the meaning of death of Christ. Okay? So we read. ఈ రోజు మనకి సమయం లేదు కాబట్టి మరణము, ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణము ఎందుకు ఆవశ్యకమైనది అనేది మనం నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క లేఖన భాగంలో మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఇంకనూ స్పష్టమైన రీతిలో మరి ఆయన యొక్క మరణం యొక్క విలువను మనం గ్రహించాలి, అర్థం చేసుకోగలగాలి. Yeah, so we've covered the book of Isaiah, the book of Romans, and the Gospel according to St. John, chapter 12, verses 20 to 36. And this gives us the meaning of the death of Christ. I want all of us to read this passage quite thoroughly and try and understand what these chapters have given us the meaning of our sins, given us the meaning of Christ preparing us for his not being with us anymore, but interceding for us with his Father. That's where he has gone, because his Father has prepared a room for him. He is sitting on the right hand, and he will come to judge us, and also keep on interceding for the sins that we keep committing. మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణము లేకపోతే ఆయన ఎందుకు విజ్ఞాపనం చేస్తున్నాడు అనే లేఖన భాగాల్ని యెషయా గ్రంథం 53, తర్వాత రోమా పత్రికను, అదే రీతిగా రోమా పత్రికలో మనము 5వ అధ్యాయంలో చదివాం. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము మరి యొక్క 12 నుంచి John Gospel, which was chapter 12, 12వ అధ్యాయము యోహాను సువార్త 20 to 36. మరి 20 నుంచి 36వ వచనం వరకు మనం లోతుగా వాటిని చదువుదాం, ధ్యానించేద్దాం. ఎందుకంటే మరి పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ దేవుడు మరి ఆ మరణంలో మనం ప్రవేశించకుండా ఇంకను మనం చేస్తున్న పాపం విషయంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అంతేకాకుండా తండ్రి కడుపాశమున మనల్ని
ఏ అధికారముతో దేవుడు నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నారో ఆ అధికారముతో మరి ఈ యొక్క భూమి మీద కూడా మనము సంపూర్ణముగా పాపమును జయించడానికి కూడా మరి దేవుడు ఆయనను మరణమునకు అప్పగించారు. And today I especially wanted to give you the readings for the Passion Week, not because I said if I give it to you on the Passion Week Friday, then you would have missed out from Sunday to Thursday. So I wanted you all to be prepared so that every day of that week, for the coming week, next week, when we are going through the Passion Week, I want you all to read those portions every day to understand the meaning of the Passion Week, how Jesus sacrificed himself for each one of us. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా తను మరి మరణానికి అప్పగించే ముందు జరిగిన సంగతులన్నీ మరి సోమవారం నుంచి ఆదివారం దగ్గర నుంచి మరి సహోదరి ఇచ్చారు ఆదివారం నుంచి మరి మరలా గురువారం అంటే శుభ శుక్రవారం వచ్చే వరకు కూడా ఉన్న లేఖన భాగాల్ని స్పష్టంగా మీరు చదివి అర్థం చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం దినాన మనం ఏదైతే ధ్యానించనే ఉన్నామో ఆ యొక్క శిలువ మరణం గురించి సంపూర్ణంగా మీకు అర్థమవుతుంది, గ్రహిస్తారని ఈ లేఖన భాగాలు మనకి ఇచ్చారు. కాబట్టి వాటిని చదివి గ్రహించడమే కాకుండా ఇతరులకు బోధించే వారంగా మనం ఉండడానికి, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా మాదిరిగా మనకున్నారో ఆ మాదిరిని మనం కనపరచు వారుగా కూడా ఉండగలుగుతాం. And I hope it's a great blessing to each one of you. మరి ఈ యొక్క లేఖన భాగాలన్నీ కూడా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేయను గాక. ఆమేన్. Amen. Thank you, Jyoti. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ మేడం. దేవుని నామములో నేటి దినవాక్యము ఫ్యాషన్ వీక్ కి సంబంధించిన అన్ని రెఫరెన్సెస్, అలాగే మీనింగ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు మరణం గురించి యెషయా గ్రంథము, రోమా పత్రిక మరియు యోహాను శుభవార్త నుంచి అద్భుత వాక్య పరిచయం చేసిన రీటా గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన జ్యోతిర్మయ్య గారికి ఈపీఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. మరి మనకు ఈక్వినాక్స్ సంగతి తెలియజేశారు. సంవత్సరంలో 2 సార్లు సూర్యుడు భూమధ్య రేఖకి సరిగ్గా పైన ఉంటాడు. అప్పుడు పగలు రాత్రి దాదాపుగా అన్ని ప్రదేశాల్లో సమానంగా ఉంటుంది. వసంత ఋతువులో ఒకసారి, అలాగే శరద్ ఋతువులో ఒకసారి ఈ విషువత్తులు ఏర్పడతాయండి. వసంత విషువత్తు అంటే మార్చి 21వ తేదీ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి, ఆ మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం మనం ఈస్టర్ పండుగ చేసుకుంటాం. అంటే చంద్రగమనాన్ని బట్టి మనకి ఈస్టర్ పండుగ నిర్ణయించబడుతుంది. అలాగే సెప్టెంబర్ 22లో కూడా ఇంకొక సెప్టెంబర్ 22వ తేదీ శరత్ విషువత్తు వస్తుంది. మనము వీటిని ఈక్వినాక్స్ అని పిలుస్తాం. మనకు ఈస్టర్ పండుగ మెయిన్ కాబట్టి మార్చి ఈక్వినాక్స్ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం ఈస్టర్ పండుగ. మరి ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనం చేస్తున్నానండి. మరి లలిత సిస్టర్ వాళ్ళ చిన్న మనమరాలు 18 months బేబీ, ఆ పాప చికెన్ పాక్స్ తో బాధపడుతుంది. ఆ పాప కోసం ప్రేయర్ చేయండి. పాప పేరు సమైరా. పాస్టర్ విజయ్ కుమార్ గారు. సమయంగా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలయ్యా. ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఉపదేశము తండ్రి బలమును, శక్తిని, ఆదరణ కలిగించును. అది వెండి కంటే మంచిది, బంగారు కంటే మంచిది, జుంటి తేనె దారుల కంటే, రత్నరాశుల కంటే మేలైనదని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో మేమున్నాం. మరి ఇంతవరకు అమ్మగారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి మరి సమయంలో ప్రత్యేక ప్రార్థన నిమిత్తం సమయ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైనా కనికరించండి. ఆరోగ్య విషయంలో మీ కృప చూపండి. అది అలాగే తండ్రి చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదాలతో నింపినందుకు స్తోత్రాలు. మా తండ్రి ఉదయకాలన ప్రార్థన సమయంలో గడుపుతున్న పెద్దలను దీవించండి. నేను మరి ప్రతి ప్రార్థన అనేటువంటిది ఒక
మాకు ఇచ్చినటువంటి బలమైన ఆయుధము, కష్టకాలం ముందు మొరపెట్టినప్పుడు సదుత్తరం ఇచ్చేటువంటి యెహోవా మార్గము కనుక తండ్రి, ప్రార్థన చేసినటువంటి ప్రార్థన వీళ్ళను ఆశీర్వదించండి. మరి ఇక్కడ జూమ్ మీటింగ్ లో పాల్గొని మీ సందేశాన్ని విని ఫలించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాను. అయ్యా, మీరు మరి మీకు ఇచ్చినటువంటి ఉదయాన్ని బట్టి మరొకసారి వందన సమర్పణ తెలియజేసుకుంటూ, మరి తనలో మరి మీ మాటలు విన్న ప్రతి వారిలో ఉన్నటువంటి అంతరంగంలో బాహ్యంగా ఉన్న పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యుద్ధ వాతావరణాలు తండ్రి అనేక సమస్యలకు దారి తీస్తున్నాయి. అయ్యా, మరి మీ కృపలో తండ్రి అక్కడ కూడా సమాధానము విస్తరింపచేయండి. మరి తండ్రి ఈ అవసరాన్ని మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకుంటున్నాం నైనా. మరి నాయన, ఈ ప్రత్యేక దినాలలో ఎన్నో సంఘాలలో మీ యొక్క రక్షణ వర్తమానాలు వింటున్నాం. మరి తండ్రి అక్కడ కూడా మరి ప్రజలు మేలు పొందడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఈ యొక్క ప్రోగ్రాంను మరి తండ్రి మా కొరకు సిద్ధపరుస్తున్న పెద్దలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. అలాగే ఈరోజు వాక్యం అందించినటువంటి అమ్మగారిని, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన అమ్మగారిని దీవించి మీ కృపలో తండ్రి మమ్మల్ని నడిపించినందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. తప్పించము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీ వెంటనేనైనా. ఆమేన్. అంత్యాసనం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరి మీదను, ఈరోజు ఉపదేశం అందించినటువంటి అమ్మగారి మీదను, ట్రాన్స్లేషన్ చేసిన అమ్మగారి మీదను తోడుగా ఉండి రోజంతటిలో కూడా ఆయన కృపాక్షేమాలతో మనల్ని నడిపించి ఆశీర్వదకరంగా మార్చును గాక. ఆమేన్. వందనాలండి. అందరికి వందనాలు. వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, తర్జుమా చేసిన జ్యోతిర్మయ్య గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.